నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో వీట్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా ఆలోచించడం ద్వారా యువత విజయం సాధించాలని వెల్లడి. మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్. మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలో 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని వ్యాఖ్య. విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేసిన కలెక్టర్ లక్ష్మీషా. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. విద్యార్థులు చదువు తర్వాత ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా గ్లోబల్ సిటిజన్స్ గా ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు అంతర్జాతీయ సంస్థలు భారతీయులు, తెలుగు వారి నాయకత్వంలో నడుస్తున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. అమరావతిలోని వీట్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను ఎంపీ చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేసే విద్యా సంస్థలో కేవలం ఏపీ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు ఉండాలని, అప్పుడే విద్యార్థులు గ్లోబల్ సిటిజన్స్ గా తయారవుతారని చెప్పారు. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలను కలిపి స్టార్టప్ కంపెనీలకు అవసరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. మన పిల్లలు ప్రపంచ స్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వాట్సాప్ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సర్వీసులు దగ్గర చేస్తామని వెల్లడించారు. వాట్సాప్ ద్వారా 1000 రకాల సేవలు అందజేస్తున్నామని వివరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కు మార్గం సూచి రూపొందిస్తున్నామని, తలసరి ఆదాయం 0.58 లక్షలకు పెంచడం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదుల దాడులు భారత్ను ఏమీ చేయలేవు, వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సంఘటితంగా ఉండి దేశాన్ని రక్షించుకునే శక్తి భారతీయులకు ఉందని అన్నారు. రియల్ టైం డేటాతో సమస్యలకు రియల్ టైం పరిష్కారాలు సూచిస్తున్నట్లుగా వివరించారు. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం కోసం చాలా మంది పనిచేశారని, ఇప్పుడు మార్గదర్శి బంగారు కుటుంబం కోసం కలిసి రావాలని అన్నారు. పేదరికం లేని సమాజం నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్, మై స్టూడెంట్స్. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే, అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, స్టార్టప్ ఎకో సిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడుండే స్టూడెంట్స్కి అందరికీ. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర 2,60,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలని
ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. విజయవాడలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ల రూపకల్పన కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 1990లో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికిన ప్రపంచ దృష్టి రాష్ట్రంపై పడేలా చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగంలో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందన్నారు. రాష్ట్రానికి సలహాదారులుగా ఉన్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అనుభవం చాలా అవసరమని, రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ ఎంపీ కేశినేని శివనాథ్ వారికి ఆహ్వానం పలికారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి రోజు. మనం ఎన్ని రోజుల్లో గానో కలగంటున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మన రాష్ట్రంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల నుంచి ఈ ఇండస్ట్రీ మీద చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే ఆయన గత వారం రోజుల క్రితం గౌరవ డిఆర్డీఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అంతేకాకుండా ఇస్రో ఎక్స్ చైర్మన్ సోమనాథ్ గారిని మనకి డిఫెన్స్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అపాయింట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ మంత్రివర్యులు అంతేకాకుండా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక డిఫెన్స్ పాలసీని ఏ విధంగా తీసుకురావచ్చో అనే దాని మీద ఒక సెమినార్ జరుగుతుంది ఇవాళ. ఈ సెమినార్కి దేశం మొత్తం మీద 17 డిఫెన్స్ పిఎస్యూలు ఉంటే 7 డిఫెన్స్ పిఎస్యూలు వారు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా కన్సర్న్స్ చెప్పారు. అంతేకాకుండా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, డిఫెన్స్లో చేసేవాళ్ళు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ నుంచి, మిత్ర నగరాల నుంచి కూడా వచ్చారు. వారితో పాటు కూడా విజయవాడ పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాలసీని అధ్యయనం చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఈ పాలసీలో ఇంకేమేమి కావాలి, రాష్ట్రంలో ఈ పాలసీ అనేది దేశంలోనే అత్యున్నత పాలసీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. తప్పకుండా అదేవిధంగా ఈ పాలసీని తయారు చేసే విధంగా ఇవాళ ఇండస్ట్రీ ప్రతినిధులైన సెక్రటరీ గారు కానీ, లేకపోతే ఇండస్ట్రీ ప్రతినిధులు అందరూ కూడా తయారు చేస్తున్నారు. యువరాజ్ గారు కానీ, అభిషిక్త్ గారు కానీ, అందరూ కూడా, విశ్వ గారు కానీ, అందరూ కూడా ఈ పాలసీని ఏ విధంగా తీసుకురావాలని వాళ్ళతో చర్చలు జరుగుతున్నారు. చక్కటి రూపము తీసుకుని ఇక్కడ డిఫెన్స్ పరిశ్రమలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేము పెట్టుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం.
వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం గుర్తిస్తే ఇవాళ 61% ఆఫ్ డిఫెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇవాళ వికసిత్ భారత్ 2047 అని ప్రధానమంత్రి గారు 100% డిఫెన్స్ అనేది ఇండియనైజ్డ్ అవ్వాలనే కోరికతో ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో డిఫెన్స్ పరిశ్రమలు, డిఫెన్స్ క్లస్టర్లు, ఎందుకంటే ఇక్కడ మనకున్న సముద్ర తీరం మనకు ఒక అడ్వాంటేజ్. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంది, రైల్వే కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. ఈ అన్నిటితో రాష్ట్రం ఇవాళ డిఫెన్స్ పరిశ్రమల్లో ఉండే విధంగా పాలసీ తయారు చేయబోతున్నాం. ఈ పాలసీ గురించి చర్చించడానికే ఈ వేదిక. వన్స్ పాలసీ రెడీ అయినాక మరొకసారి ఇండస్ట్రియల్ మీటింగ్ కూడా జరిగి ఇక్కడ పెద్ద డిఫెన్స్ పిఎస్యూలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా చాలామంది డిఫెన్స్ వారు ఇప్పుడు చాలా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఈ డిఫెన్స్ పరిశ్రమలకి హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే విధంగా మేమందరం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ సూచించారు. సమాజంలో అందరితో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర మరియు అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా ఉపకరణాల పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు 18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్, బ్రెయిలీ కిట్లు, క్రచ్ ఎల్బోలు, టీఎల్ఎం కిట్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్లు, రోలాటర్లు వంటివి అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర హామీ ఇచ్చారు. భవిష్యత్తులోని విభిన్న ప్రతిభావంతులకు ఇదే విధమైన సహాయం అందుతుందని, సదరం సర్టిఫికెట్లతో కొత్త పెన్షన్ కూడా అందజేయడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులు బాగా చదువుకునేందుకు తోడ్పాటు ఉపకరణాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ యువి సుబ్బారావు, సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మహేశ్వర, సమగ్ర శిక్షణ అధికారి ఎల్ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఏబుల్ పిల్లలకి చదువుకున్న వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్, అలాగే స్టడీ ఎయిడ్స్, హియరింగ్ ఎయిడ్స్, అలాగే వీల్ చైర్స్ నడవడానికి ఇటువంటివన్నీ సమగ్ర శిక్ష ద్వారా ఈరోజు ఒక 172 మందికి 18 లక్షల వ్యయంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి అలీంకా వాళ్ళ సహకారంతో ఈరోజు చూస్తే 172 పరికరాలని ఆ పిల్లలకి అందజేయడం జరిగింది. సో దీని ద్వారా కంప్రహెన్సివ్ లెర్నింగ్, కంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ ద నీడీ పీపుల్ కాన్సెప్ట్తో ఎన్టీఆర్ జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది. సమగ్ర శిక్షలో ఫస్ట్ టైం ఇది ఇస్తున్నాము. దీనివల్ల ఎవరైతే బ్లైండ్ పిల్లలు ఉంటారో, అలాగే హియరింగ్ డిజేబుల్డ్ పిల్లలు ఉంటారో, అలాగే నడవడానికి ఇబ్బందిగా ఆర్థో ప్రాబ్లం ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళకి లెర్నింగ్ కెపాసిటీ పెంచడానికి, వాళ్ళ ఐక్యూ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనము కంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందరికీ చదివే ఆసక్తి ఉన్న పిల్లలందరికీ ఇప్పుడు ఎలాగైతే భవిత సెంటర్స్ ఉన్నాయో, సో అలాగే స్కూల్లో కూడా చాలామంది పిల్లలు డిఫరెంట్ నీడ్స్తో ఉంటారు. ఆ డిఫరెంట్ నీడ్స్ అర్థం చేసుకొని ఆ నీడ్స్ ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇస్తే వాళ్ళ మానసిక ఎదుగుదలకి, అలాగే వాళ్ళు ఆ సమాజంలో ముందు రాణించడానికి అవకాశం పడుతుందనే కార్యక్రమం చేపడుతున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి పిల్లల్ని గుర్తించి కావాలంటే ఇంకా ఆ దాతల సహకారం కూడా తీసుకొని, అలాగే మార్గదర్శకులు, అలాగే సిఎస్ఆర్ నిధులతో కూడా ఆ పిల్లలందరికీ ఇటువంటి పరికరాలు అందజేసి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్లో చాలా చక్కగా ముందుకు రాణించడానికి కృషి చేస్తారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, అయితే మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ గడువు పూర్తయి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. లక్షలాది మంది వినియోగదారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించేలా చేయాలని కోరారు. ఏపీ ఫైబర్ నెట్ లో కాలం చెల్లిన బాక్సులపై ప్రజలు చెల్లించని 59 రూపాయల ఈఎంఐ రెంటల్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని రాయలసీమ ప్రాంత ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు వినియోగదారులకు నిరంతరాయ సేవల కోసం ఓపీజీడబ్ల్యూ లింక్ వెంటనే కనెక్ట్ చేయాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఫైబర్ నెట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ సామాన్య ప్రజానికానికి కావాల్సిన అవసరాలైన ఇంటర్నెట్ను అతి తక్కువ ధరకు అందించే వ్యవస్థ ఏపీ
ఫైబర్ నెట్ అని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ను సామాన్య ప్రజలకు అందించే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు. దీన్ని అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీకి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల 10 నెలల కాలంలో జరుగుతున్న విచారణలు, అధికారులు, మంత్రుల మార్పుల వల్ల సరైన జవాబుదారీతనం పూర్తి స్థాయిలో దొరకక సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లటంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించేలా చేయాలని కోరారు. సమీక్ష సమావేశంలో ఏసీఎఫ్ఎల్ ఆపరేటర్లు కూడా భాగస్వాములుగా చేయాలని, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని అన్నారు. డిజిటల్ విప్లవంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నడిపించే వ్యవస్థ ఫైబర్ నెట్ అని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ అందరూ కూడా గ్రౌండ్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలందరికీ తెలియజేసే విధంగా, అలాగే సీఎం గారి దృష్టికి చేరవేసి మీ మీడియా ద్వారా సీఎం గారు దీని మీద తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఇక్కడ ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది మొత్తం ఖాళీ అయిపోయి నిత్యం మాకు గ్రౌండ్లో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు కానీ, వాటిని సరిచేసే ప్రజలకు సందేహాలను నివృత్తి చేసే ఓసీసీ టీములు కానీ, బ్యాక్ ఎండ్ నుంచి ఈ నెట్వర్క్ని అంతా సర్వర్లు మెయింటైన్ చేసే డేటా సెంటర్లు నాకు కానీ, లేదా ఫీల్డ్లో ఈ వైర్లని అన్నిటిని అతికేసే స్లైసర్లు, పాప్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా లేరు. సో దానివల్ల నెట్వర్క్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో ప్రజలు తీవ్ర ఆందోళన, అసౌకర్యానికి గురవుతూ ఆ యొక్క ప్రెజర్ని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద పెడతా ఉన్నారు. సో ఒక పక్కన సంస్థకి, ఆపరేటర్లకి నష్టం కలగడమే కాకుండా ఆ యొక్క ప్రెజర్ గట్టిగా పడుతూ ఉంది. సామాన్య ప్రజలకు తక్కువ రేట్లో ఇంటర్నెట్ ఇచ్చే సంస్థ ఒక ఏపీ ఫైబర్ నెట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో కనీస అవసరాల్లో ముఖ్యమైన సర్వీస్గా ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలిసిందే కాబట్టి, సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎంతో ముందుగా ఆలోచన చేసి మన విజనరీ లెజెండ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే స్థాపించి ఉన్నారు 2015 ఆ కార్యక్రమంలో. సో దాన్ని ఈరోజు అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీ దాకా తీసుకెళ్ళి గత 5 ఏళ్లలో దీనికి సరైన బాక్సులు అవి సరఫరా లేక ఉన్న బాక్సులు చెడిపోయి 5 లక్షల స్థాయికి దిగజారిపోయి కనెక్టివిటీ తగ్గిపోయి ఉంది. మరి ఉన్న కనెక్టివిటీ నిలబెట్టుకోవడానికి, లేదా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో 50 లక్షల దాకా లేకపోతే 60 లక్షల దాకా దీన్ని పెంపొందించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏదైతే అధికారులు కానీ, లేకపోతే రాష్ట్ర మంత్రిత్వ శాఖ పెద్దలు కానీ అందరూ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి మేము ఏదైతే విన్నామో దాన్ని ముఖ్యమంత్రి గారు శ్రద్ధగా దాని దృష్టి తీసుకుని ఇమీడియట్లీ ఆయన స్థాయిలో ఒక రివ్యూ మీటింగ్ పెడితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదని, దీన్ని తక్షణమే ఆయన అధికారులతో సంప్రదింపులు చేసి ప్రజలకు కనీస అవసరాల్లో, నిత్యావసర సేవల్లో ముఖ్యమైన ఇంటర్నెట్ ప్రతి ఇంటికి చేరాలి అంటే అది కేవలం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మాత్రమే సాధ్యము. నెల్లూరు జిల్లా పడుగుపాడు గ్రామానికి చెందిన నిడగుంట అరుణ గంజాయి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని హైకోర్టు న్యాయవాది రాజారావు అన్నారు. ఆమె గతమంతా నేర చరిత్ర కూడి ఉందని ఆరోపణ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో హైకోర్టు న్యాయవాది రాజారావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన నీడగుంట అరుణ గంజాయి వ్యాపారం చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తుందని ఆరోపించారు. అరుణపై ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని, నేర చరిత్ర కలిగి ఉన్న ఆమె రౌడీ మూకలు మరియు అసాంఘిక శక్తులను ఉపయోగించుకొని అనేక సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని, అభంశుభం తెలియని వ్యక్తులను గంజాయికి అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని రాజారావు విమర్శించారు. ఈ అంశంపై కూటమి మంత్రులు మరియు పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నిడుగుంట అరుణ అనే ఒక గంజాయి స్మగ్లరు ఎన్నిసార్లు చెప్పినా ఈమె విచ్చలవిడిగా వారి అనుచరులను పెట్టి గంజాయి మాలో రవాణా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే మన గౌరవనీయులైన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ దొర గారు మరియు డీజీపీ దొర గారు, అదేవిధంగా హోంమంత్రి వర్యులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు,
ఐటీ శాఖ మంత్రి వారు, సిఐడి, సిబిఐ వారు ఒక ఫోన్ ట్యాపరింగ్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఎంక్వైరీ జరిపితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా గౌరవనీయులైన ఒక పత్రిక ముందు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈమె చేస్తున్న అరాచకాలు, ఒక రౌడీజాలు, ఈమెపై కోవూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా ఉంది. ఈమెపై పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా వీళ్ళ భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రచందనం స్మగ్లరు. అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి నిడిగుంట అరుణ ఈరోజు రౌడీ షీటర్లని, రౌడీ మోకల్ని, గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు, ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈమె హస్తం ఉందనేది తెలిసిన విషయమే. గతంలో కూడా ఇలాంటి నేర చరిత్ర కలిగి అందరికీ తెలిసిన విషయమే. పత్రికా ప్రకటన విలేకరులో కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈమె చేస్తున్న ఒక సెటిల్మెంట్లు కానీ, ఈ విధంగా చేస్తున్న గంజాయి వ్యాపారంలో కానీ, అదేవిధంగా ఒక సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు 24 గంటలు రాత్రి పగల్లో ఒక నెంబర్ ప్లేట్లు లేని కార్లు, నెంబర్ ప్లేట్లు లేని ఒక బైకులు, గుర్తు తెలియని వ్యక్తులు ఈ అపార్ట్మెంట్లోకి ఆమె దగ్గరకు రావటం, గంజాయి వ్యాపారం చేయటం, అక్కడి నుంచి ఈ విధంగా సరుకంతా తీసుకోపోవటం, ఆ విధంగా అమ్ముకుంటూ ఉన్నారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా దానివల్ల చాలామంది ప్రజలు కూడా చుట్టుపక్కల కోవూరు మండలంలోని లేగుంటపాడు, యనమడుగు, చెర్లోపాలెం ఇతర ఒక ప్రాంతాలకి కూలి పని చేసే ఒక కూలీలకు ఇలాంటి గంజాయి అమ్మి వారి ప్రాణాలు పోయేదానికి కూడా ఈమె తోడ్పడుతుంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించవలసిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయటం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేసే అలవాటును మార్చుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని, అదంతా అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ అంశాలపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ తొలగించడం పెద్ద సవాలని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించవలసిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గుర్తు చేసిన మంత్రి, అక్టోబర్ 2 నాటికి దీనిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా చెప్పారు. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటున్నారని వివరించారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని పేర్కొన్నారు. 4 ప్రధాన థీములపై పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని, ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్తో పెట్టారో అవి నెరవేర్చాలంటే, ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వచ్చి ప్రతి 3వ శనివారం చేయట్ల ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని. ప్రజలు ఎంత అవేర్నెస్ వస్తే నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారతం సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంలోనే అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని
4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారు, ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు అందరూ కలిసి యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వన్ డే పెట్టారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రాజకీయంగా ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని అందజేస్తుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. విజయకృష్ణ సూపర్ బజార్ నూతన చైర్మన్ గా ఎన్నికైన వెలగ సురేష్ మరో 6 డైరెక్టర్లను సింగనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆయన ఘనంగా సత్కరించారు. విజయకృష్ణ సూపర్ బజార్ నూతన చైర్మన్ గా అయోధ్యనగర్ ప్రాంతానికి చెందిన వెలగ సురేష్ నియమితులయ్యారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ సభ్యులుగా వేల్పుల రాజేష్, పద్మావతి రామకృష్ణ, కడియం శివప్రకాష్, వేవర సూరి, డి ఆంజనేయులు, మేతుకూరి కాసిం నియమితులయ్యారు. వీరంతా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన చైర్మన్ వెలగ సురేష్ తో పాటుగా డైరెక్టర్లను బొండా ఉమ ఘనంగా సత్కరించి నియామక పత్రాలను అందజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పురోగ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం ప్రభుత్వం తగు రీతిలో గుర్తింపు ఇస్తుందని ఈ సందర్భంగా బొండా ఉమ అన్నారు. అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని నూతన కమిటీకి ఆయన సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో మన గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పోరాటాలు చేసి, ధర్నాలు చేసి, ఏదైతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి మా నాయకులకి తగిన గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా ఇస్తాం. మొన్నే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. అది రాష్ట్ర స్థాయిలో పదవులు కానీ, జిల్లా స్థాయిలో పదవులు కానీ, అలాగే ఇక్కడ విజయవాడ నగర స్థాయిలో పదవులు కానీ, అన్ని రకాలుగా నామినేటెడ్ పదవులకి అన్ని రకాలుగా నాయకులకి గుర్తింపు ఉంటుంది. ఇవాళ విజయకృష్ణ సూపర్ బజారు చైర్మన్గా మన సురేష్ గారిని చైర్మన్గా, అలాగే మా ప్రకాష్ని డైరెక్టర్గా, పనమెటి రామకృష్ణ ఒక డైరెక్టరు, మోతుకూరు కాసిమ్ము ఒక డైరెక్టరు, మా రాజేష్, వేల్పుల రాజేష్ ఒక డైరెక్టరు, ఇంకా బేవర్ సూరి ఒక డైరెక్టర్గా మరి కమిటీ మన అచ్చెన్నాయుడు గారికి మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు గారు జీవో ఇచ్చారు. చాలా సంతోషం. మా సొంత మనుషులు డైరెక్టర్లుగా అందరికీ కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు లభిస్తుంది. ఏదైతే పోర్టల్ ప్రకారం ఆన్లైన్ చేయమని చెప్పి లోకేష్ గారు ఇచ్చిన పేర్లన్నీ కూడా ఆన్లైన్ చేసాం. ఆయన చెప్పినట్టు పేర్లన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇక్కడున్నే పోస్టులు కూడా ఇస్తాం. త్వరలో గుడి కమిటీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తాం. కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు అడిగినా అడగపోయినా తగిన గుర్తింపు, గౌరవం వీళ్ళెవరూ మమ్మల్ని అడగల. వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పేర్లు ఇచ్చి పదవులు ఇచ్చాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తగిన విధంగా వాళ్ళందరికీ గౌరవిస్తాం. దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా బీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషలో ఓబీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు డిమాండ్ చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తూ కులగణన అవసరాన్ని విన్నవించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర ఓబీసీ కులగణన జరగాలని కోరారు. గతంలో పలుమార్లు పాలక ప్రతిపక్ష పార్టీలు తమ వినతులను పట్టించుకోకపోవడంతో విగ్రహాల వద్ద వినతి పత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. నాయకులు అధికారంలోకి వచ్చాక కులగణనపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని, సరైన రాజనీతిని పాటించేలా వారికి మార్గదర్శకం కావాలని కోరారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషలో ఓబీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీల సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలుతగా ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీని నిర్వహించి తలపెట్టగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని అడ్డుకొని అరెస్టులు చేయడంతో రసాభాస చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం కేసిన శంకర్రావుతో పాటుగా పలువురు నాయకులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహనీయుల విగ్రహాలకు వినతి పత్రాలను అందజేశారు. ఈరోజు విజయవాడలో ఓబీసీ కులగణాంకాలు చేయాలని గత 10 రోజుల క్రితమే సిపి గారిని కలవాలని మేము వెళ్ళినప్పుడు సిపి గారు బిజీగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి
రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏసీపీ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయ్యా 27వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నడుస్తూ పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కరు పూలేకి విగ్రహాలకి నివాళులర్పించి వారికి మెమోరాండం ఇవ్వటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పని పోలీస్ అధికారులందరూ కూడా తెలియజేసినటువంటి విషయం వాస్తవం. కానీ పోలీసు వారు ఈరోజు మా మీద చూపించినటువంటి జులుము ఇంత అంత కాదు. అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు 1000 మందికి పైగా బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం అవ్వటం జరిగింది. అక్కడ మేము కేవలంగా ఓబీసీ కులగణాంకాలు చేయాలని, బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని, అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ని ఎత్తేయాలని, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను పెట్టారని, అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా మా సపోర్ట్ ఎంతో ఇవ్వాలని ఆ క్రమంలో కేంద్రంలో కానీ మరి కేంద్ర సర్వీసులో చేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్లో కానీ సరైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు వారు మా వెంబట పడి మమ్మల్ని నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి మేమేదో చరిత్రహీనులుగా మేమేదో టెర్రరిస్టులుగా మేమేదో సంఘ విద్రోహ శక్తులుగా మా వెంబడి పడి రకరకాలుగా మమ్మల్ని అవమానాలు చేసి మమ్మల్ని బాధించినటువంటి విషయం మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చూస్తే బీసీలే మా వెన్నుముక, బీసీలే తెలుగుదేశం పార్టీని నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా అతిగా చేసి మమ్మల్ని చాలా అవమానపరిచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి విషయాన్ని మీడియా మిత్రులకి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి కట్టుబడి మేము ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక తత్వేత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, వాళ్ళు ఏదైతే ఈ అణగారిన వర్గాలకి దిక్సూచిగా ఉండి వారికి దిశ ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు వారి యొక్క ఆలోచన విధానాన్ని, అదేవిధంగా వారి యొక్క సంస్కరణని మేమంతా కూడా ప్రజలు చైతన్యపరిచి బలహీన వర్గాలకి దాదాపు 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఇంతవరకు మనకు ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నదని చందనంగా మేము ఇవాళ ప్రజలు చైతన్యపరుస్తూ ఉంటే ఇది ఒక గోండాగిరిలాగా వాళ్ళు ఇష్టానుసారంగా మమ్మల్ని హెరాస్ చేసి ఎంత ఇబ్బందులకు గురి చేశారో పోలీసు వారిని మేము తక్షణమే మరి సంబంధించిన అధికారులు కానీ సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో వీట్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొత్తగా ఆలోచించడం ద్వారా యువత విజయం సాధించాలని వెల్లడి. మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్. మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలో 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని వ్యాఖ్య. విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేసిన కలెక్టర్ లక్ష్మీషా. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.